హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ ఆల్ ఇన్ వన్ తెలుగు. ఈరోజు ఇంట్లో ఉండే పదార్థాలతోనే గోధుమ పిండి పునుగులు ఎలా వేసుకోవాలో చూపించేస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి, అంత బాగుంటాయి. ఆయిల్ కూడా అస్సలు అబ్జర్వ్ చేయవు, చాలా టేస్టీగా ఉంటాయండి. వీటి కోసం మనం ప్రత్యేకంగా బయటకు వెళ్ళి ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే సరిపోతాయి. ఇప్పుడు వాటి తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసేసుకోండి, కొంచెం పెద్దది తీసుకోండి. అందులో 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బియ్యం పిండి, 1 కప్ ఆనియన్స్, ఒక 4 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, చిటికెడు సోడా ఉప్పు వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్, 1/2 కప్పు పెరుగు వేసుకొని ముందుగా వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పునుగుల పిండి వేసుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి. అంటే దోశ పిండి కన్నా కొంచెం థిక్గా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఇలా థిక్గా ఉంటే సరిపోతుంది. దీన్ని మూత పెట్టేసి ఒక 1 అవర్ నాననివ్వాలి. కానీ మా పిల్లలకి బోండాలంటే చాలా ఇష్టం అండి, అంతసేపు వెయిట్ చేయలేరు. మేము ఒక 1/2 అవర్ నాననిచ్చాము, సరిపోతుంది. చూడండి, అరగంట అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసేసుకుందాము. ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న బోండాల్లాగా ఇందులో వేసేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా అయిపోతాయి. మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు చాలా త్వరగా వచ్చేస్తాయి. ఈ పునుగులు మనం గోధుమ పిండి వేయడం వల్ల లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి. మనం బియ్యం పిండి కూడా యాడ్ చేసాం కాబట్టి పైన చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఆయిల్ కూడా అస్సలు అబ్జర్వ్ చేయవు. కాకపోతే బ్యాటర్ కరెక్ట్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోండి. చూడండి, ఇవి గోల్డెన్ కలర్ వచ్చేసినాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్లో పిల్లలకి స్కూళ్ళు కూడా ఉండట్లేదు కదండి, ఇలాంటివి చేసిస్తే బాగా లైక్ చేస్తారు. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే. ఒకవేళ మీ దగ్గర కొంచెం కరివేపాకు అవి లేకపోతే స్కిప్ చేసేసుకోండి, మిగతా వాటిని వేసుకొని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. చూసారు కదా, మనం ఇంకా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ఇది కొబ్బరి చట్నీతో చాలా బాగుంటాయండి, టమాటో చట్నీ కూడా వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గోధుమ పిండి బోండాలు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో రెడీ. లోపల కూడా చాలా బాగా కుక్ అయినాయండి. పిల్లలు తప్పకుండా లైక్ చేస్తారు. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.